మనుషులు సాతాను చేత శోధించబడి వారిలో ఉన్నటువంటి ఆ శోధన ఆత్మ ద్వారా మనల్ని కూడా శోధిస్తారు. అది దురాత్మ. వాడికి నెమ్మది ఉండదు. నిన్ను బాధ పెట్టినోడికి నెమ్మది ఉండదు, అబద్ధం ఆడేవాడికి నెమ్మది ఉండదు, మోసం చేసేవాడికి నెమ్మది ఉండదు, లేకపోతే నానా రకాలుగా నిన్ను భక్తిహీనతతో బాధ పెట్టినోడు, నిన్ను దోచుకున్న వాడికి నెమ్మది ఉండదు, నిన్ను బాధ పెట్టినోడికి ఎవ్వడికి నెమ్మది ఉండదు. నేను చెబుతా ఉన్నాను, అబద్ధాలు ఆడేవాడికి ఎవ్వడికి నెమ్మది ఉండదు, గాయాలు చేసిన వాడికి, ఏర్షుతో ద్వేషంతో ఉండే వాళ్ళకి నెమ్మది ఉండదు, భక్తిహీనులకు నెమ్మది ఉండదు. ఎస్, అదే బైబిల్ చెబుతా ఉంది, నేను కాదు పిల్లారా. యెషయా గ్రంథం 48:22 దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. వారికి నెమ్మదే ఉండదు. కీర్తనలు 1:6 దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయమనగును. వారి మీదకి ఏమొస్తుంది? దుష్టుల మీదకి. చాలామంది అంటారు, యేసుప్రభువే చెప్పాడు కదా, దుష్టుల మీదను నీతిమంతుల మీదను దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తాను అన్నాడు కదా. ఎస్, కానీ నేను బాధ పెట్టిన వాడిని దేవుడు విడిచిపెడతాడు? అన్యాయస్తుడు ఆయన. అన్యాయస్తుడు